వెల్కమ్ టు తెలుగు టెక్ టెన్స్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిస్ప్లే గురించి చూద్దాం. ముందుగా దానికన్నా ముందు డిస్ప్లే అండ్ పొజిషన్స్ నేను రెండు చెప్తాను. ఇది పొజిషన్ అని ఇంకో ఫైల్ క్రియేట్ చేసి ఉంచాను, అది రేపు వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ముందుగా నేను డిస్ప్లే గురించి చెప్తాను. అంటే మనం డేటా అనేది రిప్రజెంట్ చేస్తాం కదా, సో అది ఏ విధంగా కనబడాలి అనే ఉద్దేశంతో ఈ డిస్ప్లే అనే ఆప్షన్ మనం వాడతాం. సో డిస్ప్లే అని ఒక పేజ్ ఒకటి పెడుతున్నాను అండ్ క్లిక్ ఆన్ సేవ్. డిస్ప్లే అనే పేజ్ నేను క్రియేట్ చేశాను, HTML పేజ్. సో యాజ్ యూజువల్ ఇవన్నీ మనకు తెలిసిందే. టైటిల్ ఏంటి, డిస్ప్లే అని నేను పెడుతున్నాను, ఓకేనా. సో హెడ్లోని మళ్ళీ స్టైల్, మనం స్టైలింగ్ చేస్తాం కాబట్టి. సో మళ్ళీ బాడీ. సో ముందుగా టెక్ 10 అని రాశాను H1తో. సో ఫ్రెండ్స్, అసలు ఈ డిస్ప్లే ప్రాపర్టీ అంటే ఏంటో ఒకసారి నేను చెప్తాను అనమాట. అంటే ఒక ఎలిమెంట్ అనేది వెబ్ పేజ్లో ఎలా రెండర్ అవ్వాలి అని చెప్పేదే డిస్ప్లే అని అంటారు ఫ్రెండ్స్, ఓకేనా. సో అందులో అది ఏ విధంగా చేయొచ్చు అంటే, దాని వాల్యూస్ ఎలా ఉంటాయంటే బ్లాక్ ఉంటుంది, ఇన్లైన్, ఇంకా కొన్ని లేఅవుట్ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఓకేనా. అంటే సింపుల్ చెప్పాలంటే ఇట్ డిఫైన్స్ ద డిస్ప్లే బిహేవియర్, ద టైప్ ఆఫ్ బాక్స్. అంటే ఒక టైప్ ఆఫ్ బాక్స్ అంటే నేను ఒక బాక్స్ క్రియేట్ చేశాను కదా, సో అందులో మనం వాడుతాం అనమాట ఈ డిస్ప్లే అనే ఎలిమెంట్. అది ఎలా కనిపించాలని, దాని బిహేవియర్ ఎలా ఉండాలని. సో అంటే డిస్ప్లే ఎలా వాడతామో మనం చెప్తాం అనమాట, ఓకేనా. అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ముందుగా నేను అన్ని డిస్ప్లే ప్రాపర్టీస్ మొత్తం అన్నీ నేను ఇప్పుడు రాసి నేను మీకు చెప్తాను. నేను ఇక్కడ డివ్ క్లాస్ అనేది నేను తీసుకుంటాను. డాట్, చూసారు ఎంత సింపుల్గా వచ్చిందో. ఈ విధంగా రావాలంటే ఇది ఒక షార్ట్ కట్, నేను లాస్ట్లో చెప్తాను అనుకున్నా, చెప్పేశాను. సో డాట్ కొట్టారు అనుకోండి, ఈ విధంగా క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను బ్లాక్ అని రాస్తాను అనమాట. సో ఇక్కడ ఐ యామ్ ఏ బ్లాక్ అని నేను పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఒకటి. రెండోది స్పాన్ మళ్ళీ క్లాస్ ఇన్లైన్, ఐ యామ్ ఇన్లైన్. సో ఈ స్పాన్ అనే ఎలిమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, అది మనం ఒక పారాగ్రాఫ్లోని లేదంటే ఒక హెడర్లో కానీ మనం ఈ స్పాన్ అనేది మనం వాడతాం అనమాట. ఇది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తానులేండి దాని గురించి. సో అదేం లేదు, అంటే ఒక పర్టికులర్ టెక్స్ట్ కానీ ఏదైనా ఒక డిఫరెంట్ వేలో చూపించడానికి మనం ఈ స్పాన్ అనేది వాడతాం. సో అది అలాగా ఏంటంటే నేను మీకు చెప్తానులేండి, వరి అవ్వకండి. సో ఇది స్పాన్. ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, మళ్ళీ ఇన్లైన్ బ్లాక్. మీరేం వరి అవ్వకండి ఫ్రెండ్స్, ఇదంతా నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఓకే. ఇన్లైన్ బ్లాక్ 1 అని పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఇన్లైన్ బ్లాక్, ఇన్లైన్ బ్లాక్ 2. ఫ్రెండ్స్, మన డిస్ప్లేలోని బ్లాక్ అని ఉంటుంది, ఇన్లైన్ ఉంటుంది, ఇన్లైన్ బ్లాక్ అని ఉంటుంది. ఈ విధంగా ప్రాపర్టీస్ అని ఉంటాయి ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు. సో ఇప్పుడు నేను ఒకసారి కోడ్ రాస్తాను కంప్లీట్గా, అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో ముందుగా ఇప్పుడు ఏంటి, బ్లాక్ రాశాను కదా, ఆ బ్లాక్ నేను ఇప్పుడు CSS రాస్తాను, ఓకే. బ్లాక్ డిస్ప్లే బ్లాక్ చెప్తాను నేను, గాబరపడకండి, నేను ఎందుకు ఇప్పుడే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, బ్లాక్ అంటే ఏంటంటే ఫుల్ విత్ అనేది తీసుకుంటుంది అనమాట. ఫుల్ విత్ అంటే ఇదంతా, అంటే ఒక వెబ్ పేజ్లో మొత్తం విత్ అంతా తీసుకుంటుంది అనమాట ఈ బ్లాక్ అనే ఎలిమెంట్ వాడడం వల్ల, ఓకేనా. అండ్ ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ న్యూ లైన్, ఒక కొత్త లైన్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఇది. సో దీన్ని మనం డివ్తోని, ఇంకా సెక్షన్, పారాగ్రాఫ్, ఈ మూడింటితోని మనం ఈ బ్లాక్ అనే దీన్ని మనం వాడతాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు
ఈ బ్లాక్‌లోని నాకు ఈ బ్లాక్ అనే ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నాకు ఏదైనా ఇచ్చుకుంటాను. ఇసుక అనే కలర్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్. ఓకే. అండ్ మార్జిన్ బాటమ్. ఫ్రెండ్స్ నేను మార్జిన్ ఒకసారి చెప్పాను. ఆ మార్జిన్‌లో కూడా 4 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మార్జిన్, మార్జిన్ టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. నేను మీకు ఒక్కొక్కటి ఇప్పుడు నేను మీకు చూపిస్తానులెండి. నిన్న చెప్పాను. ఇప్పుడు నేను మీకు ఒకసారి లైవ్‌లో ఎలా ఉంటదని నేను మీకు చూపిస్తానండి. గాబరా పడకండి. సో, ఇదొక 10 పిక్సెల్స్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్‌లైన్. ఇన్‌లైన్. ఓకే. ఇన్‌లైన్. చూడండి బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌లైన్. ఇన్‌లైన్‌కి ఏంటి? డిస్‌ప్లే, ఇన్‌లైన్. ఇవన్నీ డిస్‌ప్లేలోని పక్కన ఈ వాల్యూస్ ఫ్రెండ్స్ ఇవన్నీ. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఆక్వా అని ఇస్తున్నాను అందాక. అండ్ ప్యాడింగ్ ఒక 10. ప్రతిదానికి అందాక 10 ఇస్తున్నాను. కలర్ స్పేస్ బ్లూ అని ఉంది, అది ఇస్తున్నాను. అండ్ అలాగే ఇన్‌లైన్ బ్లాక్. ఇన్‌లైన్ బ్లాక్. ఇక్కడ ఉంచేసారా? అదే. వీటికి మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇన్‌లైన్ బ్లాక్ ఏంటంటే డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా సింపుల్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే దీని విడ్త్ నాకు ఒక 160 పిక్సెల్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ హైట్ ఒక 50 పిక్సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇంకా నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ దీనికి ఇద్దాం అనుకుంటున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైనా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వా మెరీన్ అని ఉంది, అది ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇదంతా నేను ఎందుకు రాస్తున్నానంటే ఏ విధంగా మనం స్టైల్ చేసుకుంటామో మీకు తెలియాలి ఫ్రెండ్స్. అందుకే ఆ ఉద్దేశంతో నేను ఇంత డీటెయిల్‌గా నేను రాస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. టెక్స్ట్ అలైన్, సెంటర్ ఇదంతా మనం నేర్చుకున్న కాన్సెప్ట్సే. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే ముందు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. అలాగే సిఎస్ఎస్ ప్లేలిస్ట్ ఉంది, అందులో కూడా వెళ్ళి చూడండి. ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్పినంతా ఎక్స్ప్లెయిన్ చేసిందే. ఒకసారి మీరు వెళ్ళి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ఓకే. సో అండ్ లైన్ హైట్ ఎంత పెడతాను? 50 పిక్సెల్స్. అండ్ మార్జిన్ ఏంటంటే 5 పిక్సెల్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోడ్ అనేది కంప్లీట్గా మనం రాసాం కదా. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూడండి, చూసారా ఎలా కనబడిందో? ఫుల్ విత్ తీసుకుంటుంది ఇది. చూసారా? ఈ బ్లాక్ అనేది డిస్ప్లే బ్లాక్ అని కొడితే ఫుల్ ఇమేజ్ అనేది తీసుకుంటుంది. అండ్ ఇట్ ఆల్సో స్టార్ట్స్ విత్ న్యూ లైన్. ఓకే. చూడండి ఇక్కడ తెలుగు టెక్ 10 వెంటనే ఇది అనేది దీని పక్కనే రాలేదు. అది న్యూ లైన్ తీసుకొని అప్పుడు ఇది డిస్ప్లే చేసింది ఐఆమ్ బ్లాక్ అని చెప్పి. ఓకే. సో అది మనం డివ్ ఎలిమెంట్ సెక్షన్ పారాగ్రాఫ్ ఉపయోగించి మనం వాడతాం అనమాట. అది బ్లాక్. ఓకే. అండ్ అలాగే ఇన్‌లైన్ అంటే ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఇంకా చెప్పాలంటే ఎంత విత్ కావాలో అంత విత్ తీసుకుంటుంది అనమాట ఈ ఇన్‌లైన్ అనే ప్రాపర్టీ. ఓకే. ఎంత విత్ అనేది అవసరం, ఇది చూడండి ఎలాగుందో, ఇది చూడండి ఎలాగుందో. ఎంత విత్ అయితే ఈ లోపల ఉన్న ఎలిమెంట్కి ఇది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. అది ఇన్‌లైన్ అనమాట. ఓకే. అండ్ ఇట్ డు నాట్ బ్రేక్ ఏ న్యూ లైన్. ఇందాక చెప్పినట్టు న్యూ లైన్ అనేది ఈ బ్లాక్ అనేది తీసుకుంది కదా, ఈ ఇన్‌లైన్ అనేది తీసుకోదు అనమాట. ఓకే. అలాగే ఈ ప్యాడింగ్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది ఇన్‌లైన్ అని ఉంది. ప్యాడింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు నేను మీకు ఒకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ 10 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ 90 ఇస్తున్నాను. చూడండి, చూసారా ఎలాగైందో? ఇది 90, ఇది 90, 90, 90 అంటే జరిగింది. చూసారా కంప్లీట్గా ఈ బాక్స్ అనేది పెద్ద సైజ్ అయింది. అది ప్యాడింగ్ వల్ల యూస్ ఫ్రెండ్స్. మనం నిన్నే దీని గురించి డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇన్‌లైన్ వల్ల యూస్ ఫ్రెండ్స్. సో ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఇన్‌లైన్ బ్లాక్ అని ఉంది కదా, అదేంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాను చూసారా, ఈ బ్లాక్ ఇన్‌లైన్ ఈ రెండు ప్రాపర్టీస్ ఈ ఇన్‌లైన్ బ్లాక్ అనేది వర్తిస్తుంది అనమాట. అంటే ఇట్ కంబైన్స్ బోత్ ద ఫీచర్స్. ఓకే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే.
అండ్ అలాగే ఇది లైన్ అనేది బ్రేక్ చేయదు. ఓకేనా? అది ఎలా ఉంటే ఆ డిస్‌ప్లే అనేది అలా క్రియేట్ అవుద్దనమాట. ఇందాక నేను మీకు చూపించినట్టు. కొత్త లైన్ అనేది తీసుకోదనమాట ఇది. అలాగే హైటు, విడ్త్ ఈ 2 మనం దీనికి పెట్టొచ్చనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం విడ్త్ గురించి తెలుసు, హైట్ గురించి మీకు తెలుసు. అలాగే ఇప్పుడు లైన్ హైట్ అని ఉంది చూసారా? ఇది 50 కాదు. ఫస్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇది ఎలా కనపడుతుంది చూడండి. 50, 90 చూసారా? ఎలా కిందకొచ్చిందో? ఇది లైన్ హైట్ ఫ్రెండ్స్. మనం దీని గురించి ఆల్రెడీ చెప్పాము అనుకుంటున్నాను ప్రీవియస్ వీడియోస్‌లో. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్లి చూడండి. సో అండ్ మార్జిన్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఓన్లీ వాల్యూ అనేది పెట్టాను. ఇప్పుడు నేను దాన్ని మారుస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇప్పుడు నేను ఇక్కడ 15 పెడుతున్నాను చూడండి. చూసారా? ఇది బయటన ఉన్న స్పేస్. ప్యాడింగ్ అంటే లోపల జరుగుతది. ఇప్పుడు మార్జిన్ అనేది ఈ బయట అనేది జరుగుతదనమాట. చూడండి. ఇప్పుడు ఎలా మారింది? ఇప్పుడు చూడండి. 15 ఉంది కదా! 25 పెడుతున్నాను. చూసారా? మార్జిన్ పెట్టాను కాబట్టి 4 సైడ్స్ అప్లై అయింది. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి. మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ అని పెడతాను చూడండి. చూసారా ఎలా జరిగిందో? ఇప్పుడు లెఫ్ట్ అంటే ఓన్లీ అటువైపు మాత్రం జరుగుతదనమాట. ఇప్పుడు చూడండి. అలాగే టాప్ చూసారా? అది మార్జిన్ వల్ల యూజ్ ఫ్రెండ్స్. ఇంకా మార్జిన్ యొక్క ప్రాపర్టీ. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై అనేది నేను మీకు ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.